ప్రకృతి వైపరీత్యాలకు దారుణంగా బలవుతోంది కెన్యా. ఒకవైపు భూకోత, మరోవైపు అంతకంతకు పెరిగిపోతోన్న సముద్రం వెరసి కెన్యా గుండెకోతకు కారణాలవుతున్నాయి. ప్రకృతి పగబడితే ఏ ప్రాంతమైనా ఎంతగా కుదేలవుతుందో కెన్యాను చూస్తే అర్థమవుతుంది. కెన్యాలో అత్యంత దురదృష్ట శాపగ్రస్త గ్రామం కిపినే. హిందూ సముద్ర తీర ప్రాంతంలో ఉన్న ఈ కుగ్రామం ఇప్పుడు ప్రకృతి అందాల వీక్షణకు ప్రత్యక్ష సాక్షిగా ఉండేది. అయితే సముద్రం తన జల హస్తాలతో గ్రామాన్ని క్రమంగా కబళించేస్తోంది. ఒక సముద్రం గ్రామాన్ని ఎలా మింగేస్తుందో కిపిని నిజ కన్నిటి గాథను వింటే తెలుస్తుంది. సముద్ర తీరంలో వెలిసిన తానా లాడ్జ్ హోటల్ ఉదంతం చాలు కిపిని ఎలా జల సమాధి అవుతుందో చెప్పడానికి. రోబెర్టో మాక్రి అనే ఇటాలియన్ వ్యాపారవేత్త కెన్యాలోని కిపిని తీరంలో తానా లాడ్జ్ పేరిట ఒక విలాసవంతమైన హోటల్ను నిర్మించారు. అప్పట్లో హోటల్ సముద్రానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఉండేది. ఇసుక దిబ్బల మీద ఉన్న ఆ హోటల్ నుంచి చూస్తే హిందూ మహాసముద్రం చాలా అద్భుతంగా కనిపించేది. కేవలం ఈ కారణంగా 2 దశాబ్దాల పాటు తానా హోటల్ పర్యాటకులతో కళకళలాడింది. 2014 నుంచి కథ అడ్డం తిరిగింది. సముద్ర మట్టం నానాటికి పెరుగుతూ హోటల్ దిశగా దూసుకువచ్చింది. కేవలం 5 ఏళ్ల వ్యవధిలో 2019 నాటికి హోటల్లోని 9 కాటేజీలను సముద్రం మింగేసింది. రోబెర్టో కళ్ళెదుటే ఆయన కలల సామ్రాజ్యం కరిగి నీరైపోయింది. సముద్రం ఎందుకిలా చేసింది? ప్రకృతి కిపిని పల్లెపై ఎందుకింత పగబట్టింది? ఇది విధిద్రోహమా, విద్రోహమా? ఎన్నో ప్రశ్నల్ని కన్నీళ్లు నిండిన కళ్ళు ప్రశ్నించాయి. శాస్త్రవేత్తలు ఈ విపరిణామాన్ని సీరియస్ గా తీసుకుని శోధించడం ప్రారంభించారు. అందరికీ వెంటనే కనిపించిన ప్రధాన కారణం తీర ప్రాంతానికి రక్షణ కవచంలా నిలుచున్న మడ అడవుల్ని స్థానికులు కలప కోసం తెగ నరికేశారు. మడ అడవులు ప్రకృతి సౌందర్యాన్ని పెంచడానికి మాత్రమే కాదు, తీర ప్రాంతం కోతకు గురికాకుండా నివారిస్తాయి. సముద్రపు అలల వేగాన్ని అడ్డుకుంటాయి. ఇలా తీర ప్రాంతానికి పెట్టని కోటలా నిలుచున్న మడ చెట్లు నేలకూలడం కిపిని ఉదంతానికి ప్రధాన కారణం. ఒకవైపు మడ అడవులు కనుమరుగవుతుంటే మరోవైపు వాతావరణ మార్పులు కూడా సముద్రం పెరగడానికి కారణమవుతున్నాయి. పెరుగుతున్న భూతాపంతో ఈ సమస్య మరింత జటిలంగా మారుతోంది. అలాగే తీవ్రమైన గాలులు వీస్తూ సముద్ర అలల ఉధృతిని విపరీతంగా పెంచుతున్నాయి. వీటన్నిటి పర్యవసానంగా తానా హోటల్ జల సమాధి అయింది. అయితే ఈ ప్రమాదం కేవలం తానా హోటల్కే పరిమితం కాలేదు. కిపిని గ్రామం మొత్తం ప్రస్తుతం ప్రమాదపటంచుల్లో కొట్టుమిట్టాడుతోంది. కెన్యాలో అత్యంత పొడవైన తానా నది సముద్రంలో సంగమించేది ఈ కిపిని గ్రామం వద్దే. అందుకే ఇక్కడ పరిస్థితి చాలా విచిత్రంగా ఉంటోంది. సముద్రం రోజు జలకోరలు చాస్తూ ముందుకు ఉరుకుతూనే ఉంటోంది. గ్రామంలో ఇళ్లు ఈ రోజో రేపో జలసమాధి కావడానికి సంసిద్ధమవుతున్నాయి. ఈ పరిస్థితి గ్రామస్తులకు భయానకంగా ఉంటున్నా వారు దిక్కుతోచని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. కిపిని కేవలం ఒక గ్రామం కాదు, అదో చారిత్రక వారసత్వ సంపదను ముందు తరాలకు అందించే అద్భుత ప్రాంతం. ప్రాచీన స్వాహిలీ సంస్కృతికి కిపిని నిలయం. శతాబ్దాల క్రితం ఆఫ్రికా తూర్పు తీరంలో వర్ధిల్లిన స్వాహిలీ నాగరికతలో కిపిని ఒక ముఖ్య భాగం. ఒకప్పుడు అరబ్, పర్షియన్, భారతీయ వ్యాపారులకు ఒక కీలకమైన రేవు పట్టణంగా ఉండేది. ఇక్కడి నుండి కలప, దంతాలు మరియు సుగంధ ద్రవ్యాలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. అయితే అలల ధాటికి గ్రామమే కాకుండా ఒక సంస్కృతి, ఒక చరిత్ర, వేలాది మంది భవిష్యత్తు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. ఇదో నిశ్శబ్ద జల విపత్తు. తీరంలో ఉంటున్న శతాబ్దాల నాటి పురాతన ముస్లిం సమాధులు, పూర్వీకుల అవశేషాలు సముద్రంలో నిర్దాక్షిణ్యంగా కలిసిపోతున్నాయి. ఉప్పు సముద్రం ముంచెత్తుతుండటంతో కిపిని వ్యవసాయ భూములు విషతుల్యంగా మారిపోతున్నాయి. పంట పొలాలు నాశనమయ్యాయి. కొబ్బరి, మామిడి తోటలు ఎందుకు పనికిరాకుండా ఎండిపోతున్నాయి. ఒకప్పుడు తాగునీటి బావులన్నీ ఇప్పుడు ఉప్పు నీటి బావులుగా మారిపోయాయి. కిపిని గ్రామస్తులకు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా కరువు అవుతున్నాయి. సముద్రపు ఆటుపోట్లు కిపిని గ్రామస్తుల కంటిమీది కునుకును లాగేసుకుంటున్నాయి. అలల భయంకర గర్జన విన్నప్పుడల్లా తమ ఇళ్లు ఎక్కడ కూలిపోతాయో అని
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారు. ఈ గ్రామంలో ఉండలేక వలసపోతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. ఇప్పటికే సగం పైగా గ్రామం ఖాళీ అయింది. డబ్బున్న వారు సురక్షిత ప్రాంతాన్ని వెతుక్కుని పెట్టే బేడ సర్దుకుని వెళ్లిపోగా పేదలు మాత్రం విధిలేక గ్రామంలో ఉంటున్నారు. ప్రస్తుతం కెన్యా ప్రభుత్వం ఫనా, ఫ్లోరా లాంటి అంతర్జాతీయ పర్యావరణ సంస్థలు కిబినీలో మళ్లీ మడ అడవులను పెంచడానికి మరియు కృత్రిమ సముద్ర గోడలను నిర్మించడానికి ప్రయత్నిస్తున్నాయి. ఒకప్పుడు వ్యాపారంతో పర్యాటకులతో కలకలలాడిన కిపిని చరిత్ర ఇప్పుడు సముద్ర గర్భంలో కలిసిపోతోంది. ఒకప్పుడు అరబ్, పర్షియన్, భారతీయ వ్యాపారులకు కీలకమైన రేవు పట్టణం నేడు కన్నీటి సాగరంలో మునిగిపోతోంది. కిపిని ఉదంతం మనకు నేర్పుతున్న పాఠం ఒక్కటే: ప్రకృతిని మనం రక్షిస్తేనే మనల్ని ప్రకృతి రక్షిస్తుంది.